హాయ్ అందరికీ. చల్లని సాయంత్రం వేళ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పిల్లగాలి మోసుకొస్తున్న చక్కటి పూల పరిమళాలు. 6వ నెల కడుపుతో ఉన్న గౌతమి మనసుకు ఏమాత్రం ఆనందాన్ని కలిగించడం లేదు. దిగులుగా పెరట్లో కూర్చుని తన తండ్రి గురించి, చెల్లెల గురించి ఆలోచిస్తుంది. అంతలా అనుకోకుండా తన తండ్రి ప్రభాకరం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా గౌతమి, ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేశాడు ప్రభాకరం. అలా తండ్రి మాటలు వినేసరికి కొండంత బలము, చెప్పలేని ఆనందము కలిగాయి గౌతమికి. నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? చెల్లి ఎలా ఉంది అంటూ తిరిగి ప్రశ్నించిన కూతురుతో, మేము బాగున్నామమ్మా. రేపు ఉదయం నేను మీ ఇంటికి వస్తున్నాను తల్లి. నీకు 6వ నెల వచ్చింది కదమ్మా, అందుకే పురిటి కోసం పుట్టింటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు ప్రభాకర్. అంతే, తండ్రి నోటి వెంట ఆ మాట వినేసరికి గౌతమి ఆనందానికి అంతులేదు. ఆనందంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ రోజు సాయంత్రం గౌతమి భర్త గగన్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎంతో ఆనందంతో భర్త దగ్గరకు వెళ్ళి రేపు తను పుట్టింటికి వెళ్తున్నానని, తన తండ్రి తనను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని ఎంతో మురిసిపోతూ చెప్పింది గౌతమి. భార్య ఆనందాన్ని గమనించిన గగన్, మావయ్య నేను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని బాగానే మురిసిపోతున్నావు, కానీ అక్కడికి వెళ్ళడం అవసరమా అన్నాడు. ఏంటండి మీరు, మన పెళ్ళై ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది. పెళ్ళి చేసుకుని పసుపు బట్టలతో మీ వేలు పట్టుకొచ్చిన నేను ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నా పుట్టింటికి వెళ్ళలేదు. ఏదేమైనా నాకు పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా అంది గౌతమి. ఆ రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత పుట్టింటికి వెళ్ళే ఆరాటంలో 2 పెద్ద పెద్ద బ్యాగుల నిండా బీరువాలోని చీరలన్నీ తీసి సర్దుతోంది గౌతమి. భార్య ఆత్రాన్ని చూస్తున్న గగన్ పక్కనే ఉన్న మంచం మీద కూర్చుని, ఆ ఖాళీ బీరువాలు మాత్రం ఎందుకు వదిలేశావు? వాటిని కూడా మీ పుట్టింటికి పట్టుకెళ్ళలేకపోతే ఇన్ని బట్టలు ఎందుకు అన్నాడు గగన్ చిరాకుగా. భర్త చిరాకును గమనించి తనలో తని నవ్వుకున్న గౌతమి, మన బిడ్డ వస్తున్న వేళ విశేషం. వెళ్ళక ఇన్ని రోజులకు మా పుట్టింటికి వెళ్తున్నాను నేను. అది కూడా ఇప్పుడు వెళ్తే మళ్ళీ బిడ్డ పుట్టిన 5 నెలలకు కానీ మళ్ళీ ఇక్కడికి రాను. దాదాపు 7-8 నెలలు పట్టచ్చు. అన్ని నెలలకు ఈ మాత్రం బట్టలు పట్టుకెళ్ళొద్దా ఏంటి అంటున్న భార్య మాటలకు అడ్డుపడుతూ, ఎంతసేపు మీ పుట్టింటికి వెళ్తున్నాననే ఆనందమే నీ ముఖంలో కనబడుతుంది, కానీ నీకోసం అనుమతించే భర్త అనే జీవి ఒకడున్నాడని, నువ్వు లేకుండా అన్ని నెలలు వాడు ఎలా ఉంటాడనే బాధ నీలో ఏమాత్రమైనా ఉందా అంటూ చిరుకోపంగా మాట్లాడుతున్న గగన్ పక్కగా మంచం మీద కూర్చుని విశాలమైన తన గుండెలపై వాలిపోతూ, పుట్టింటికి వెళ్తున్నానని ఆనందం ఉన్నమాట నిజమే, కానీ మీకు దూరంగా ఉండాలంటే మీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది అంది చెమ్మగిలిన కళ్ళతో. భార్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని దిగులుతో చెమ్మగిలిన ఆమె కళ్ళు ఒత్తుతూ, అంత బాధపడుతూ అక్కడికి వెళ్ళడం అవసరమా? ఇక్కడ నీకు ఏం లోటు? నువ్వు నెల తప్పిన దగ్గర నుంచి మా అమ్మ నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుంది చెప్పు. అయినా మీ పుట్టింటి పరిస్థితి తెలిసి కూడా ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తానండం నాకు అస్సలు ఇష్టం లేదు అంటున్న భర్త మాటకు, అత్తయ్య దేవతండి. చిన్నతనంలోనే తల్లిని దూరం చేసిన ఆ దేవుడు నాకు అమ్మలాంటి అత్తమ్మనిచ్చాడు. ఆ విషయంలో నా అంత అదృష్టవంతురాలు వేరే ఎవరు ఉండరేమో. ఇక మా పుట్టింటి విషయానికి వస్తే అక్కడ అన్నీ సర్దుకుని ఉంటాయి. అందుకే ఇన్ని రోజుల నుంచి నన్ను రమ్మనని నాన్న ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అన్నారు. మీరేమీ బాధపడకండి, నేను జాగ్రత్తగా ఉంటాను. మన బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్ళొచ్చు అంటూ భర్త ఒడిలో ఒదిగిపోయింది గౌతమి. ఇంతకీ నువ్వు పుట్టింటికి వెళ్తున్న విషయం అమ్మకి చెప్పావా లేదా? ఎందుకు చెప్పలేదు? నాన్న ఫోన్ చేసిన వెంటనే ముందు అత్తయ్యతోనే చెప్పాను. పాపం నేను ఊరు వెళ్ళడం అత్తయ్యకి కూడా ఇష్టం లేదు. విషయం చెప్పగానే మొహం చిన్నబుచ్చుకుంది. తను కూడా మీలాగే ముందు వద్దు అంది, కానీ తర్వాత నా ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకుంది. హా, ఒప్పుకుంటుంది. ఎందుకు ఒప్పుకోదు? ఎంతైనా ఆవిడ ముద్దుల కోడలు కదా నువ్వు అంటూ రేపు ఉదయాన్నే పుట్టింటికి వెళ్ళబోతున్న తన ప్రియమైన భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకుని తన బాహువులతో బంధించాడు గగన్. భర్త ప్రేమకు మురిసిపోతూ అతని కౌగిలిలో కరిగిపోయింది గౌతమి. కాసేపటికి గగన్ నిద్రలోకి జారుకున్నాడు. గౌతమికి మాత్రం నిద్ర పట్టడం లేదు. పుట్టింటికి వెళ్తున్నాను అనే ఆలోచన తన కన్నులకు నిద్రను దూరం చేస్తుంది అని
అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ గౌతమి గతంలోకి వెళ్ళిపోయింది. గౌతమి తండ్రి ప్రభాకరం, తల్లి సుగుణ. వారిది మధ్యతరగతి కుటుంబం. వారికి పెళ్ళైన 8 సంవత్సరాలకు పుట్టిన ఒక్కగానొక కూతురు గౌతమి. లేక పుట్టిన కూతురిని తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నంతలో ప్రాణప్రదంగా పెంచుకున్నారు. గౌతమికి 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంతా బాగానే గడిచింది. అపురూపంగా చూసుకునే తల్లిదండ్రుల ఆలన పాలనలో చాలా సంతోషంగా రోజులు గడిచిపోయాయి. కానీ అనుకోకుండా గౌతమి తల్లి సుగుణ గుండెపోటుతో మరణించింది. అది ఆ చిన్ని అందమైన కుటుంబానికి ఊహించని దెబ్బ. భార్య పోయిన ఏడాది వరకు ప్రభాకరం తనే కూతుర్ని ఒంటరిగా పెంచుకున్నాడు. కానీ ఇరుగు పొరుగు వారు, బంధువులు ఆడపిల్లలకు తల్లి అవసరం ఉందని ఒత్తిడి చేయడంతో ఇక వేరే దారి లేక పేద కుటుంబానికి చెంది చాలా రోజులుగా కట్న కానుకలు ఇచ్చుకోలేక పెళ్లి కాకుండా ఉన్న సరోజను రెండో పెళ్లి చేసుకున్నాడు ప్రభాకరం. పెళ్ళైన కొత్తలో ఇక ఎప్పటికీ పెళ్లి కాదనుకున్న తనకు పెళ్లి కావడమే గొప్ప అనుకుని గౌతమిని ప్రేమగా చూడకపోయినా టైంకి తిండి పెట్టి ఏదో అలా పెంచుకొచ్చింది సరోజ. కానీ సరోజకి పెళ్ళైన 3 సంవత్సరాలకు ఆమె కూడా ఒక పాప పుట్టింది. ఇక అప్పటి నుంచి సరోజలో అసూయ మొదలైంది. తన కూతురే ఆ ఇంటికి యువరాణి కావాలని, ఉన్న ఇల్లు కొద్దిపాటి పొలం తన కూతురికే చెందాలని, దానికి అడ్డుగా ఉన్న గౌతమి మీద ద్వేషం మరింతగా పెంచుకుంది. నెమ్మదిగా గౌతమిని హింసించడం మొదలుపెట్టింది. పట్టుమని నిండా 10 సంవత్సరాల వయసు కూడా లేని గౌతమితో ఇల్లు తొడవడం, బట్టలు ఉతికించడం, గిన్నెలు తోమించడం లాంటి పనులను చేయించేది. పాపం గౌతమి స్కూల్లో ఉన్నంతసేపు ఏముండేదో కానీ ఇంట్లో ఉన్నంతసేపు ఇంటెడు బండ చాకరీ తన మీదే పడేది. ఉదయాన్నే పొలం వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పటికో కానీ ఇంటికి చేరే ప్రభాకరానికి ఇంట్లో జరుగుతున్న విషయం ఏమీ తెలిసేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉండగా గౌతమికి తన చెల్లెలతో మంచి అనుబంధం ఏర్పడింది. తను పుట్టినప్పటి నుంచి గౌతమే తనను పెంచి పెద్ద చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలా గౌతమి ఎదుగుతున్న కొద్దీ సరోజకు ఆమెపై అసూయ కూడా అంతకంతకు పెరుగుతూ పోతుంది. గౌతమిని మరింతగా హింసించడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడే భార్యలోని స్వార్థబుద్ధిని, అసూయను గమనించిన ప్రభాకరం గౌతమికి ఇంటర్ పూర్తి కాగానే అసలే తల్లి లేని పిల్ల బయట సంబంధం చేస్తే ఏం ఇబ్బందులు పడుతుందో ఏమోనని పక్క ఊరిలోని తనకి వరుసకు చెల్లెల కొడుకైన గగన్కి ఇచ్చి పెళ్లి జరిపించాడు ప్రభాకరం. అలా పుట్టింట్లో ఎన్నో కష్టాలు పడిన గౌతమి ఎన్నో ఆశలతో భర్త చేయి పట్టుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. గౌతమి అత్తగారు వసుంధర చాలా మంచిది. ఆమెకు గగన్ ఒక్కడే కొడుకు కావడంతో ఆడపిల్లలు లేని వసుంధర కోడల్లోనే కూతుర్ని చూసుకుంటూ పుట్టింట్లో గౌతమి కోల్పోయిన తల్లి ప్రేమను తిరిగి ఆమెకు అందించింది. గగన్ కూడా భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అప్పటి వరకు పుట్టింట్లో కష్టాలు పడిన తన కూతురు పెళ్లి తర్వాతైనా సంతోషంగా ఉందని తృప్తిపడ్డాడు ప్రభాకరం. దాంతో ఇక పెళ్లి తర్వాత కూతుర్ని ఎప్పుడూ ఇక మరి పుట్టింటికి రమ్మనలేదు. చూడాలనిపించినప్పుడు తనే వెళ్ళి కూతుర్ని చూసి వచ్చేవాడు. కానీ ఇప్పుడు గౌతమి 6 నెలల గర్భవతి కావడంతో భార్యతో విషయం చెప్పి గౌతమిని పురిటికి ఇంటికి తీసుకొస్తాను అన్నాడు ప్రభాకరం. సరోజ ఎక్కడ వద్దని గొడవ చేస్తుందో అనుకున్నాడు. కానీ తను ఊహించని విధంగా సరోజ మారు మాట్లాడకుండా గౌతమి ఇంటికి రావడానికి సంతోషంగా ఒప్పుకుంది. గర్భవతి అయిన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలని భార్యతో గట్టిగా చెప్పాడు ప్రభాకరం. భర్తతో సరేనని తలాడించిన ఇందులో సరోజ పన్నాగం కూడా ఉంది. గౌతమి అక్కడే అత్తారింట్లో ఉంటే సుఖంగా ఉంటుందని, అదే ఇక్కడైతే తనకు నచ్చినట్టు ఆడించవచ్చు అని అనుకుంది. గౌతమి పెళ్లి కాకముందు ఇంటి పని మొత్తం తనే చేసేది. దాంతో సరోజకు విశ్రాంతిగా ఉండేది. ఎప్పుడైతే గౌతమి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి పని భారం మొత్తం సరోజపైనే పడింది. పని చేయలేక కింద మీద పడుతుంది పాపం సరోజ. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గౌతమి పుట్టింట్లో ఉన్నన్ని రోజులు ఇంటి పని మొత్తం ఆమెతోనే చేయించాలి అనుకుని ఓ ముద్దగానే మొహన పడేస్తే తిని పని మనిషిలో పడుంటుంది అనే ఉద్దేశంతోనే భర్త అడగగానే కాదు అనకుండా గౌతమి పుట్టింటికి రావడానికి ఒప్పుకుంది సరోజ. అలా అనుకున్నట్టుగానే పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది గౌతమి. ఓవైపు భర్త, మరోవైపు అత్తగారు గౌతమికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి
తనను పంపడం ఇష్టం లేకపోయినా సరే తన కోరిక కాందనలేక పంపించారు. అలా తండ్రి వెనకాల కాస్తంత బెరుకుగా పుట్టింట్లో అడుగుపెట్టింది గౌతమి. గౌతమి ఇంట్లోకి రాగానే సరోజ తనపై ఎక్కడలేని ప్రేమ కురిపించేసింది. అది చూసి ప్రభాకరంతో సహా గౌతమి కూడా నమ్మలేకపోయింది. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి, అయ్యో ఇలా చిక్కిపోయావు అంటూ ఓ రేంజ్లో నటించేసింది సరోజ. పాపం పిచ్చి గౌతమి సరోజ ప్రేమంతా నిజమే అనుకుని మురిసిపోయింది. సరోజ భర్త ఇంట్లో ఉన్నంతసేపు గౌతమిని జాగ్రత్తగానే చూసుకుని భర్త కాస్త అలా బయటకి తన కూతురు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంటి పని మొత్తం ఒక్కొక్కటిగా గౌతమితోనే చేయించేది. పైగా కడుపుతో ఉన్న వాళ్ళు కూర్చొని ఉండకుండా పనులు చేస్తే డెలివరీ సులువుగా అవుతుంది అని చెప్పేది. మొదట్లో సరోజ చేస్తుంది అంతా తన మంచి కోసమే అనుకుని ప్రతి పని చేసుకుపోయేది గౌతమి. రాను రాను సరోజ ప్రవర్తనలోని మార్పు గౌతమికి నిజాన్ని అర్థమయ్యేలా చేసింది. అలా సరోజ ప్రవర్తనతో కడుపుతో ఉన్న గౌతమి చాలా విసిగిపోయింది. ఒకవైపు పనులు చేసే ఓపిక లేక, మరోవైపు తన బాధను ఎవరితో చెప్పుకోలేక తనలో తనే మదనపడింది. సరోజ గురించి తన తండ్రికి తెలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు జరుగుతాయో అనే భయంతో తన పంటి బిగువని అన్నింటినీ భరించింది గౌతమి. ఒకరోజు గగన్ ఫోన్ చేస్తే భర్తతో మాట్లాడుతూ అమ్మో నొప్పి అంది గౌతమి. ఆ మాట విన్న గగన్ అయ్యో నొప్పి వస్తుంటే వెంటనే మీ పిన్నితో చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. గౌతమి వెంటనే సరోజతో నొప్పి గురించి చెప్తే ఈ టైంలో నొప్పులు రావడం సహజమే, ఆ మాత్రానికే అంత అపరాధం చేయక్కర్లేదమ్మా, నేను అలా షాపింగ్కి వెళ్ళొస్తాను, నువ్వు నొప్పి కుప్పి అంటూ ఆ వంకతో తన్ని పెట్టుకు పడుకోక మిగతా ఇంటి పనులన్నీ పూర్తి చేసేయి అని చెప్పి వెళ్ళిపోయింది సరోజ. సరోజ చెప్పినట్టే 5 నిమిషాలు నొప్పి తట్టుకోవడానికి ప్రయత్నించింది గౌతమి. కానీ తన వల్ల కాలేదు. అంతకంతకు నొప్పి ఎక్కువగా రావడంతో నిలబడిన చోటే కూలబడిపోయింది. నొప్పితో అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అంతలో అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చారు. వారు గౌతమి పరిస్థితి చూసి ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి వెంటనే ప్రభాకరానికి ఫోన్ చేసి విషయం చెప్పి అంతా కలిసి నొప్పితో బాధపడుతున్న గౌతమిని ఆటో ఎక్కించబోతూ ఉంటే ఈలోపు మేఘాల మీద వచ్చినట్టు వచ్చాడు గగన్. వెంటనే గౌతమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అరగంట తర్వాత గౌతమికి ముద్దుగారే బాబు పుట్టాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ గగన్తో ఇంకొక 10 నిమిషాలు ఆలస్యం చేసుంటే తల్లి బిడ్డ ఇద్దరూ మనకి దక్కేవారు కాదు అని చెప్పింది. డాక్టర్ చెప్పిన మాటలో గగన్ పక్కనే ఉన్న ప్రభాకర్ కూడా విన్నాడు. ఇంతలో గౌతమి అత్తగారు వసుంధర ఏంటన్నయ్య ఇది, కడుపుతో ఉన్న పిల్లని జాగ్రత్తగా చూసుకుంటానని తీసుకెళ్ళి ఇదేనా మీరు చూసుకునే పద్ధతి? ఏదో మా అదృష్టం బాగుండి మా కోడలు మనవడు మాకు దక్కారు, లేకపోతే మా పరిస్థితి ఏంటి అంటూ గట్టిగా అడిగింది. ఇంతలో విషయం తెలిసిన సరోజ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది భయంగా. అప్పటికే ఒళ్ళు మండిపోయి ఉన్న ప్రభాకర్ సరోజ 2 చెంపలను చెళ్ళు మనిపించాడు. నువ్వు అసలు ఆడదానివేనా? ఆడపుట్టకి ఎలా పుట్టావే అసలు? నీకు కూతురుంది కదా, ఆ పిచ్చిది నీకేం అన్యాయం చేసిందే? దాని మూలంగానేగా కట్నం ఇచ్చుకోలేక పెళ్లి కాకుండా ఏళ్ల తరబడి పుట్టింట్లో పడున్న నిన్ను నేను పెళ్లి చేసుకుంది. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా పెళ్ళికి ముందు వరకు నా కంట పడకుండా దాన్ని రంపాన పెట్టావు. కడుపుతో ఉన్న పిల్లని ఇంటికి తీసుకొస్తాను అన్నప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకపోతే నువ్వు ఒక ఆడదానివే కదా, నీ మనసు మారుంటుంది అనుకున్నాను. కానీ కుక్కతోక వంకర్లాగా నీ బుద్ధి మారదు అనుకోలేదే. ఏదో మా అదృష్టం బాగుండి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేదంటేనా చిచి కొట్టడానికి నేను తాకాలన్న అసహ్యం వేస్తుందే అంటూ సరోజను గట్టిగా కోపంగా ఒక తోపు తోశాడు ప్రభాకర్. దాంతో ఏడుస్తున్న సరోజ అంత దూరం వెళ్ళిపడింది. సరోజపై కోపం ఇంకా తగ్గని ప్రభాకరం ఇక మీదట నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇక నా కంటి కనబడకు, నా కూతురు నేను ఎలాగో బ్రతుకుతాం అనేసరికి భర్త కూతురు తప్ప వేరే దిక్కులేని సరోజ కంగారు పడిపోయింది. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ భర్త కాళ్ళు పట్టుకుంది. ఇక మీదట గౌతమ్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ కాళ్ళ వేళ్ళ పడింది. ప్రభాకరం కాదు పొమ్మున మీరు అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనండి అంటూ బ్రతిమలాడింది. అంతలో గద్ర నుంచి సరోజ ఏడుపు విని బయటకు వచ్చిన గౌతమి పిన్నిని క్షమించండి నాన్న అంటూ తండ్రికి సర్ది చెప్పింది. సరోజ వెంటనే గౌతమి చేతులు పట్టుకొని చిన్నదానవైనా నీ గొప్ప మనసుకు చేతులెత్తి మొక్కాలమ్మా, నేను నిన్ను పెట్టిన బాధలను మర్చిపోయి నన్ను నా కుటుంబం నుంచి వేరు కాకుండా కాపాడావు. నీ మాట తప్ప మీ నాన్న వేరే ఎవరి మాట వినే స్థితిలో లేరిప్పుడు. నువ్వు చేసిన సహాయానికి నీకు రుణపడి ఉంటానమ్మా,
నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాను అంది సరోజ. అన్న మాట ప్రకారం గౌతమిని బాబుని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి తిరిగి అత్తవారింటికి పంపే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంది సరోజ. అంతేకాకుండా గౌతమి వాళ్ళను పండగలకు పుట్టింటికి పిలిచి పుట్టింటికి సంబరాలు జరిపి చీరసార్లతో సంతోషంగా సాగనంపేది. అలా ఎన్నో కష్టాల తర్వాత పుట్టింటి ముచ్చటను ప్రేమను పూర్తిగా పొందింది గౌతమి. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.